ఒరే ఫంక్షన్ కి వెళ్తున్నాం కదా ముఖం ఇలా ఎట్టుకొని ఉండక పలకరించకపోయినా పర్వాలేదు నవ్వాలి చూసి బాగున్నానమ్మా మీ ఊడేటి పలకరించుకుంటూ పొల్లు ఎగిరెత్తున్నాడు. పలకరించరా నవ్వేటి. అవును మీరేనే మా అబ్బాయిని ఈసీలో జాయిన్ చేస్తానంటే అటు సాఫ్ట్వేర్ ఇటు హార్డ్వేర్ ఇంట్లోకి వెళ్ళిపోతాం అన్నారు. అవునమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? మీరే చూడండి. వాటర్ ప్యాకెట్లు అలా తాగకూడదు, ఇలా తిప్పి చివరిని ఇలా లాగి ఇలా తాగాలి. మీరు కూడా చేయండి నాతో పాటు. ఏంటి మీ అబ్బాయి ఎలాగైపోతున్నాడు? భోజనం అయితే పెట్టట్లేదా? శుభ్రంగా పెట్టు. ఈ వల్ల తయారయ్యాడు అలాగా. అమ్మాయి ఆంటీలు అందరు కలిసి నా కంపు ముంచుతారు కదరా, ఇంటికి వెళ్తున్న పరిస్థితి ఏంటో. తినని ఎంత బతిమాలిలా తినకన్నా వాళ్ళతో ఎన్ని మాటలు కాయించారా, ఎన్ని మాటలు కాయించావు. ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. మీ జాబ్ వచ్చిందమ్మా? లేదమ్మా. ఎందుకు వస్తుంది? 24 గంటలు ఫోనే చూస్తుంటాడు. మా వాడు చూడు ఒక్కొక్కటి ఐఐటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు, ఎప్పుడు ఫోనే అడగరు. అని అక్కడ ఐస్ క్రీమ్ ఎడతారు తీసుకెళ్తారు మెల్లలే. పదండ్రా ఆ ఐటీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా. తమ్ముడు దీన్ని ఫ్రీ ఫైర్ అంటారు. కుర్ర పోవడం ఉంటుంది. ఆడు ఒకసారి అడుగు ఎనిమి కాల్చు కాల్చు కాల్చు. గో నువ్వు కూడా లూటీరు అంటారు. మీకు ఏమొస్తుంది? ఈలేటి ఫోన్ అడుగుతున్నారు కొత్తగా. ఓహో అయ్యగోరు ప్లానా? మొత్తం మీద చెడగొట్టావు కదరా. మరి మామూలుగా ఉండదు మనతో. అమ్మాయి ఎవరి గురు బాగుంది. మన చుట్టాలు నేను కూడా ఇప్పుడు చూడలేదు గురు. ఎన్ని గురు సెట్టింగ్ కూడా కొంచెం ఎక్కువ ఏమంటా పర్లేదు ఆహా నా దగ్గర లేకుండా చేసి పని ఇదే అయిపోయింది నా కొడుకు. ఏ బాబు అమ్మాయి బాగుందా? బాగుందా అంటే ఏది ఒకసారి నా ముఖం చూసి చెప్పు.